భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం సభ్యత్వ కార్యక్రమానికి నాంది పలకనున్నది. పార్లమెంట్లో, లోక్సభలో 400 సీట్లు ఆశించి కేవలం 240కే పరిమితమై ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితికి వచ్చిన భారతీయ జనతా పార్టీ తమ వ్యూహాలను మార్చుకోవాలని దక్షిణాదిన భారతీయ జనతా పార్టీ బలపడి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా గణనీయంగా పార్టీని బలోపేతం చేయనే సంకల్పంతో అడుగులు వేస్తూ ఉంది. ప్రాథమిక సభ్యత్వాన్ని ఆగస్టు 1న ప్రారంభించి సెప్టెంబర్ 15 వరకు 45 రోజుల పాటు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉంది. సాధారణ సభ్యత్వం 45 రోజులు పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 30 వరకు క్రియాశీలక సభ్యత్వాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ క్రియాశీలక సభ్యత్వం పూర్తయిన తర్వాత నవంబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు ఆ 15 రోజుల కాల వ్యవధిలో దేశవ్యాప్తంగా మండల పార్టీ అధ్యక్షులను, అలాగే నగరాలలో, పట్టణాల్లో డివిజన్ అధ్యక్షులను ఎంపిక చేసి ఆ ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటున్నారు. నవంబర్ 16 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జిల్లా అధ్యక్ష పదవిని ఎంపిక చేసుకోవాలని ఆ కార్యక్రమాన్ని పార్టీ నిర్ణయించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు ఎంపిక అయిన తర్వాత డిసెంబర్ 1వ తారీఖున లేదా డిసెంబర్ మొదటి వారంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు రాష్ట్ర అధ్యక్షులను జిల్లా పార్టీ అధ్యక్షుల యొక్క అభిప్రాయం మేరకు ఎంపిక చేయాలనే ఆలోచనతో ఉంది. రాష్ట్రాలకు అధ్యక్షుల ఎంపిక నియామకం పూర్తయిన తర్వాత డిసెంబర్ నెలాఖరు లోపల జాతీయ అధ్యక్షుడి నియామకం, ఎన్నిక జరుగుతుంది. ప్రస్తుతం గతంలో జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన జేపీ నడ్డా ప్రస్తుతం కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణంలో ఎవరిని నూతన అధ్యక్షుడిగా ఎంపిక చేస్తారు అనేది చర్చ జరుగుతూ ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ యొక్క నియమ నిబంధనల ప్రకారం 9 సంవత్సరాలకు ఒకసారి ప్రాథమిక సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలి. విశేషం ఏంటంటే ప్రధానమంత్రి మోదీ యొక్క ప్రాథమిక సభ్యత్వం కూడా 2024లో ముగుస్తూ ఉన్నది. అందువల్ల ప్రధానమంత్రి కూడా ఈ సంవత్సరం ఆయన యొక్క సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలి. ఆయనతో పాటు మరికొంతమంది అగ్రశ్రేణి మంత్రులు, కేంద్ర మంత్రులు, నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా వారి సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. మరొక విశేషం ఏంటంటే ప్రధానమంత్రి మోదీకి ఎక్స్ అనే సోషల్ మీడియాలో ఈ సంవత్సరానికి 10 కోట్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు. మోదీ గారికి భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో కూడా ఆయనకి పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులే కాక ఇతర దేశ పౌరులు కూడా ప్రధానమంత్రి మోదీని ఫాలో అవటం అనేది విశేషం. ఇప్పుడు ఈ యొక్క షెడ్యూల్ విడుదలైన తర్వాత ప్రాథమిక సభ్యత్వ నమోదు కొరకు కమలనాథులు
రంగం సిద్ధం చేసుకుని గ్రామీణ స్థాయిలో, బూత్ స్థాయిలో, పట్టణాల్లో, నగరాలలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేసి సభ్యత్వ కార్యక్రమాన్ని ఉత్సాహంగా చేసి ఏ విధంగా ఉత్తర భారతంలో ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో, మధ్యప్రదేశ్లో పార్టీ బలంగా ఉందో దక్షిణాదికి భారతీయ జనతా పార్టీ విస్తరించి పాగా వేయాలనే ఆలోచనలో ఉన్నది. 2028లో జరగబోయే తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్తో పోటీపడి కాంగ్రెస్, బీజేపీ డైరెక్ట్, బీఆర్ఎస్ పార్టీ ఉండదు, అది పతనావస్థకు వెళ్ళిపోయింది. 28లో ఎట్టి పరిస్థితిలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలని అడుగులు వేస్తూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ పటిష్టం కొరకు ఒక ప్రత్యేక ప్రణాళికను రద్దు చేసి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఎన్డీఏ కూటమి ఉన్నదో, జనసేన, తెలుగుదేశం, బీజేపీ, ఈ కూటమి మళ్ళీ కూడా 2029 ఎన్నికల్లో ఇదే విధంగా ఎన్డీఏ కూటమిగానే పోటీ చేయాలని, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రారంభించిన సంకీర్ణ ఎన్డీఏ ప్రభుత్వం 10 సంవత్సరాలు కొనసాగేలా కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారు. ఇది జాతీయ స్థాయిలో మొత్తం మూకుమ్మడిగా కార్యకర్తలందరూ కూడా ఆగస్టు 1న కార్యోన్ముఖులై పార్టీని బలోపేతం చేయటానికి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం పిలుపునిచ్చింది.